హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రసాద్. ఫైనలీ మన యువ సామ్రాట్ నాగ చైతన్య గారి ఋషికర్మ మూవీ నుంచి గ్లిమ్స్ అయితే వచ్చింది. గ్లిమ్స్ మాత్రం అదిరిపోయింది. అస్సలు విరూపాక్ష సినిమా చూసి థియేటర్ లో నుంచి నేను బయటకు వస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, డైరెక్టర్ కార్తిక్ గారు మీరు నెక్స్ట్ కూడా మళ్ళీ ఇలాంటి సినిమానే తీస్తారా, తీస్తే అది కూడా సేమ్ ఇలానే ఉంటుందా, ఉంటే బాగుండు అన్న నా ఎక్స్పెక్టేషన్స్ కి ఏం మాత్రం తీసుకోకుండా ఈ గ్లిమ్స్ అయితే ఉంది. తిరిపోయింది అబ్బా గ్లిమ్స్ మాత్రం. మెయిన్ గా నాకు గ్లిమ్స్ లో బాగా నచ్చిన షాట్ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ విలన్ ని ఇంట్రొడ్యూస్ చేసిన షాట్ అనమాట. అస్సలు ఆ గబ్బెలో నోట్లో నుంచి రావడం ఏంటి, వెళ్ళిపోయి అవతల ఇంకో మనిషి ఉంటే ఆ మనిషి కంట్లో నుంచి దూరి తలలో నుంచి బయటకు వచ్చి ఆ మనిషిని చంపేయడం ఏంటి, దాన్ని ఈ మనిషి ఇక్కడ స్కెచ్ చేయడం ఏంటి. అస్సలు నిజంగా ఈ షాట్ చూసిన తర్వాత ఇది అసలు తెలుగు సినిమానేనా అనిపించింది నాకు. అంత బాగా నచ్చింది అనమాట ఆ షాట్ మాత్రం. ఇంకపోతే ఈ గ్లిమ్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది. నిజంగా ఎవ్రీ షాట్ ఎంత అయితే హైలైట్ అవుతుందో అది ఇంకొంచెం హైలైట్ అవడానికి మెయిన్ కారణం ఈ బ్యాక్గ్రౌండ్ స్కోరే. నిజంగా అంజనీష్ లోక్నాథ్ గారు ఇలాంటి సినిమాలకి కొట్టాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీ తర్వాతేనండి. నిజంగా ఇలాంటి సినిమాలకు కొడటానికి మీరు ఈ ఇండస్ట్రీలోకి వచ్చినట్టుంది, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎర్రగా తీసేశారండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం. అలాగే CGI VFX అయితే పర్ఫెక్ట్ గా కుదిరింది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మన యువ సామ్రాట్ నాగ చైతన్య గారు అస్సలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. అలాగే ఈ మూవీలో మన నాగ చైతన్య అన్న ట్రెజరీ హంటర్ గా అయితే కనిపించబోతున్నాడు. అండ్ మూవీ కూడా ట్రెజరీ హంటింగ్ తో స్టార్ట్ అయ్యి చంద్రగ్రహణంతో ముగుస్తుంది అనిపిస్తుంది. అండ్ ఈ గ్లిమ్స్ లో కూడా అలాగే చూపించారు. అండ్ ఈ రెండింటి మధ్య ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో, ఎన్ని టర్న్స్ ఉంటాయి, అసలు మూవీ స్టోరీ లైన్ ఏంటి అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అలాగే నాగ చైతన్య గారి 25th ఫిల్మ్ అయిన ఈ సినిమా తన కెరియర్ లోనే ఒక బెస్ట్ మైండ్ స్టోన్ గా అయితే నిలబడబోతుందంట. అలాగే డైరెక్టర్ కార్తిక్ దండు గారి అతని మార్క్ స్టైల్లో మైండ్ పోయే ఇంటర్వెల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ కి వెళ్ళేటప్పటికి 30 నిమిషాలు అసలు ఇది తెలుగు సినిమానేనా అనే రేంజ్ లో ఉండబోతుందంట సినిమా. ఏదేమైనా నాగ చైతన్య గారు తండేలు మూవీతో మెట్ అయితే ఎక్కారు. ఇంకా ఈ మూవీతో ఫుల్లీ కంబ్యాక్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనం ఇప్పుడు ఈ గ్లిమ్స్ లో చూసింది జస్ట్ 10% అని చెప్పి నాగ చైతన్య గారు చెప్పారు. మరి మూవీలో ఇంకెంత దాచారో, ఇంకెంత చూపించబోతున్నారో కార్తిక్ గారు, లిటరల్లీ నేనైతే సినిమా కోసం పెచ్చగా వెయిట్ చేస్తున్నాను. అలాగే మూవీలో చాలా పెద్ద కాస్టింగ్ ఉన్నట్టుంది. ఆల్రెడీ మీనాక్షి చౌదరి గారు అండ్ జయరామ్ గారు అండ్ రాజేసాబ్ మా అమ్మ గారు అండ్ హైనానా సినిమాలో పాప ఉంటుంది కదా, ఆ పాపను కూడా ఇక్కడ మీనాక్షి చౌదరి పట్టుకుంది చూడండి. అండ్ సత్య కనిపించాడు అండ్ బ్రహ్మాజీ గారు కనిపించారు. ఇంకా ఎంత మంచి కాస్ట్ ఉందో మూవీలో. అండ్ వీళ్ళకి కూడా మంచి ఇంపార్టెంట్ రోలే ఉన్నట్టుంది మూవీలో. అండ్ ఫైనల్లీ గ్లిమ్స్ మీరు చూసారా లేదా, ఒకవేళ చూడకపోయి ఉంటే ఒకసారి చూసేయండి. ఒకవేళ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాకు మాత్రం గ్లిమ్స్ చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే అనిపించింది నాకు. అండ్ ఫైనల్లీ సినిమా కూడా చాలా బాగుంటదని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే కార్తిక్ గారి డైరెక్షన్ కాబట్టి. అండ్ నాగ చైతన్య గారి లుక్స్ కూడా చాలా బాగున్నాయి, చెప్పాను కదా, భలే సెట్ అయ్యారు నాగ చైతన్య గారు. అండ్ ఫైనల్లీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సైనింగ్ ఆఫ్.